రాజకీయాల్లో శత్రువులు ఉండరు, అలాగే మిత్రులు ఉండరు. అంతా సమానమే అనే చందంగా తయారైతుంది నేటి రాజకీయాలు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలో రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చరిత్రలు మారిపోయాయి. గతంలో పోటీ చేసిన నాయకులందరూ కూడా ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. మొన్న కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గానికి వలసగా వచ్చారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పలుమార్లు గెలుపొందినప్పటికీ మా రాజకీయాల్లో ఓటమి చెందక తప్పలేదనే చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ఎటు కాకుండా పోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి సారథ్యంలో బాన్స్వాడ నుంచి టికెట్ తెచ్చుకొని గెలిచేందుకు ప్రయత్నాలు చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఎన్నికలు ముగిశాయి, కానీ ఏనుగు రవీందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉండడం లేదని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎట్టకేలకు మళ్ళీ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వెళ్తాడనే ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచర వర్గం అంతా పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. మరో 2-3 రోజుల్లో ఏనుగు రవీందర్ రెడ్డి వారి అనుచరులంతా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గం అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న నియోజకవర్గం అది. అక్కడ ఎప్పుడు చూసినా స్థానికులే గెలుస్తారు. గతంలో కొన్నిసార్లు ఇతరులు గెలిచినప్పటికీ ఈసారి మాత్రం స్థానికులకే పట్టం కట్టేందుకు పూర్తి స్థాయిలో గత కొన్ని రోజులుగా చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత స్థానికులకే అక్కడ పట్టం కట్టిన పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా గతంలో ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వలసజీవిగా వచ్చారు, ఆయనని గెలిపించలేకపోయారు. కాంగ్రెస్ హవాలో కూడా ఆయన ఓటమి చెందిన పరిస్థితి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు. మారిన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్కు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు అక్కడ స్థానికులకే పట్టం కట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది కొంచెం ఉత్కంఠ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో స్థానికులు గతంలో, ఎందుకంటే బాన్స్వాడలో ఎల్లారెడ్డి నుంచి వచ్చిన వలసజీవి ఏనుగు రవీందర్ రెడ్డి ఆయన శకం ముగిసింది. ఆయన అనుచరులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా నుంచి బాన్స్వాడకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ కార్యకర్తల సమావేశంలో జరిగినప్పుడు నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్లోనే ఉంటారు, రూరల్ నుండే మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలకు అభయం ఇవ్వడంతో బాన్స్వాడలో ఇన్ఛార్జి కరువైంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ కొత్త వ్యక్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఇటీవల జాయిన్ అవుతారో వారికి పట్టం కట్టేందుకు, వారికే ఇన్ఛార్జి ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించేందుకు సిద్ధమయ్యారు పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు. కానీ ఆ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడికి అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య సఖ్యత లేకపోవడంతో ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి జాజల సురేందర్ రెడ్డి ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావు ఉండడంతో అక్కడ ఖాళీ ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ నుండి ఆయన వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే గతంలో కూడా ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఎన్నికల్లో గెలుస్తామని బాన్స్వాడ నియోజకవర్గం వచ్చారు, కానీ అక్కడ గెలవకపోవడంతో సద్దుమణిగారు. ఈ అధికారం ఉన్నన్ని రోజులు అక్కడ ఉండి పనిచేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ కార్యకర్తలు ఆయనకు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డి అయితే గెలుపొందారు అక్కడ. కానీ ఏనుగు రవీందర్ రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ గెలవకపోవడంతో మళ్ళీ పాత స్థానానికే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అనుచర వర్గం అంతా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుచర వర్గం అంతా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వైపు, బీజేపీ పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బాన్స్వాడ నియోజకవర్గం కొంచెం తలుక్కుమనే చందంగా తయారవుతుంది. ఎందుకంటే కొత్త వ్యక్తుల కోసం బీఆర్ఎస్ పార్టీ చూస్తున్న నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డికి
ఇతర ఆయన అనుచర వర్గానికి పడకపోవడంతో కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. వేచి చూడాలి ఏం జరుగుతుందో అనే అంశాన్ని. ఇది ఇక్కడ పరిస్థితి. కోసం జగదీష్తో గంగారెడ్డి RTV నిజామాబాద్.